గారి గోడౌన్లో అనుకోండి, లేదా బొగ్గన రాజేంద్ర గారు అద్దెకి ఇచ్చిన గోడౌన్లో కూడా దొరికిన సరుకులు ఏవైతే మాట్లాడుతున్నారో దీస్ ఆర్ ఆల్ అండర్ పెనాల్టీ క్లాస్ లో ఈ రోజు దాకా ఇంపోజ్ చేయలేదు గవర్నమెంట్. వీళ్ళంతా వీళ్ళు స్వచ్ఛందంగా సార్ మీరు అన్నట్టు ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో ఎంత ఒక్క మాట వినండి ప్రసాద్ గారు. ఈ బియ్యము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మిస్ అయినాయి. గత ప్రభుత్వ టైంలో మిస్ అవ్వలేదని మీరు సర్టిఫికేట్ ఇస్తారు. బిజినెస్ సార్. ఇవాళ మీరు నాదెండ్ల మనోహర్ గారు కానీ సంబంధిత సివిల్ సప్లైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కానీ కాదండి, మీరు శాంతిప్రసాద్ గారు మీరు గమనించండి. కాదండి, మీరు ఒక్క సెకండ్ ఆగండి. గత ప్రభుత్వంలో ఒడిదుడుకులు జరిగి ఉండొచ్చు, కానీ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసిన ఉదంతం లేనప్పుడు ఇప్పుడు కూడా మీరు ప్రాపర్ వే ఆఫ్ యాక్షన్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే మారచ్చు. మీరు ఎస్టాబ్లిష్ చేయకుండా పెనాల్టీ క్లాస్ ఇది ఒక క్రిమినల్ కాన్స్పిరసీ మీరు అభ్యర్థిస్తే హౌ కెన్ వి యాక్సెప్ట్ ఇట్? ఎందుకు పరిచయం చేశారు జనాలు కూడా అర్థమవుతుంది. మీరు వెంటనే కొత్త వాళ్ళు ప్రసాద్ గారు వెంటనే నేర్చుకోండి. ఇక్కడ ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు చెప్పిన పదాలు ఎక్కడ ఎస్టాబ్లిష్ కావట్లేదు. ఒకసారి వినండి, మీకు ఇస్తాను నేను ఆర్గ్యూ చేస్తాను. నేను ఆయనతో ఆర్గ్యూ చేయట్లేదు. ఆయన కంప్లీట్ చేసినండి మీరు మాట్లాడేది ఎస్టాబ్లిష్ చేసింది మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అవును, మీరు వెంటనే సమాధానం చెప్తారు. ఒకటి చెప్తున్నాను, ఈ నేరానికి సంబంధించిన మూలాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఈ మూలాలు ఇవన్నీ కూడా అండర్ రాడర్లకు వస్తున్నాయి, స్కానర్లకు వస్తున్నాయి. అందులో మొదటి అంకంగా తనంతా తానే తన భుజాలు తట్టుకొని తనే బయటపడ్డాడు. పేరు వారు ఇక్కడ ప్రభుత్వం తవ్వితోళ్ళ తనే బయట పెట్టుకున్నాడు. ఎందుకు తనకు తెలుసు, తను చేసిన మెదవాక్యం అంటే తనకు తెలుసు. ఇప్పుడు దానికి ఏదో టీకా తత్పర్యాలు ఇవ్వాలనుకుంటే కుదరదు. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. మీరు స్టెల్లా షిప్ గురించి దీనికి ఇక్కడ లింక్ చేస్తూ మాట్లాడబాకండి. స్టెల్లా షిప్ దొరికింది కొద్దిగా, ఇక్కడ దొరికింది ఎంత, ఈ మాటలొద్దు. అసలు ఏ టైంలో ఎంత ఎప్పుడెప్పుడు ఎట్లా పోయింది అనే దాని మీద ఇప్పుడు లోతైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు మరలించిన విధానము నేరుగా ద్వారంపూడి ద్వారా ఎట్లా వెళ్ళింది, అట్లా సంబంధించిన వ్యక్తుల ద్వారా ఎట్లా వెళ్ళింది అనే దానికి ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఒక విషయం ఉండండి. దీన్ని అంటారు ప్రీ కన్సీవ్డ్ నోషన్ డ్రైవింగ్ అంటారు. మీకు నేను చెప్పేంత కాదు కానీ విషయం గ్రహించండి మీరు. శాంతిప్రసాద్ గారు గౌరవ న్యాయస్థానమే ఇది కాన్స్పిరసీ అని కన్సిడర్ చేయలేదు సార్. అదర్వైజ్ దే వుడ్ హావ్ నాట్ గివెన్ ది యాంటిసిపేటరీ టు జయసుధా మేడం. నో సార్, మీరు శాంతిప్రసాద్ గారు దిస్ వాట్ ఐమ్ సేయింగ్. యు ఆర్ ప్రీ కన్సీవ్డ్ నోషన్ డ్రైవ్ చేసి నన్ను మీరు కన్విన్స్ అవ్వండి, నేను నమ్మను. నేను ఐ టెల్ యూ కేటగిరికల్లీ గౌరవ న్యాయస్థానమే కన్విన్స్ కాలేదు. వర్మ గారు మీరు ఈ విషయం గ్రహించమనండి. నేను ఆయన మాడినప్పుడు ఆగాను, మీరు నేను మాడినప్పుడు ఒకసారి ఆగండి. నేను యాక్సెప్ట్ చేయను సార్. శాంతిప్రసాద్ గారు లేదు. ఇప్పుడు ద్వారంపూడి గారి ఆధ్వర్యంలో ఈ బియ్యాలు అన్యాక్రాంతం అయిపోయాయి అన్న దగ్గర మీరు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో డ్రైవ్ చేస్తానంటే ఐఎమ్ అగ్రీయింగ్. మీరే చెప్తారు 6-7 చెక్ పోస్టులు పెట్టి కూడా, శాంతిప్రసాద్ గారు 6-7 చెక్ పోస్టులు పెట్టి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇవాళ స్వచ్ఛందంగా పేరున్నాయని గారు ఆ క్రెడిట్ నోట్ లో నేను తెచ్చుకొచ్చిన డబ్బులకి బియ్యంకి నేను డబ్బులు కడతానన్నది కూడా గౌరవ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు యాక్సెప్ట్ చేశారు. మీరు ఇప్పుడు దాని కాన్స్పిరసీ థియరీ అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? ఇఫ్ ఇట్ ఇస్ నాట్, మీరు చెప్పినట్టు మోడస్ ఆఫ్ ఆపరేండాలో ఉండండి. మీరు మాడినప్పుడు మాట్లాడలేదు, ఒక నిమిషం ఆగండి, మీరు చెప్పండి. నేనైతే ఒప్పుకోను, ఎందుకని చెప్తాను. ఇదేలా అవుతుంది? అలాగేనండి, ఇదే జయసుధా మేడం ని పోలీసులు పిలిస్తే లేరు. ఇదే చెక్ పోస్ట్ ఆధారంలో కొన్ని సంబంధిత అధికారులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయకుండా హౌ కెన్ యు గివ్ డెలిబరేషన్? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, సివిల్ సప్లైస్ యాక్ట్ కొత్తగా రీసెంట్ గా స్లాష్ అయిన బియ్యం ఎక్స్పోర్ట్ విధానంలో పీపుల్ హావ్ ఎవరీ రైట్ టు ఎక్స్పోర్ట్ ఇట్. ఇవాళ పాలిసీ రైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను శాంతిప్రసాద్ గారు, రేషన్ షాప్ నుంచి పాయింట్ సేల్ నుంచి పాలిసీ రైస్ పిఓస్ బియ్యం చేస్తే దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. టిల్ సచ్ టైం యు హావ్ నో రైట్ టు బ్లేమ్ ఇట్. ఆ సలహా పేరు పోకించుకోమని ఎవరికో సలహాలు ఇవ్వలేదు సార్. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, లక్ష్మణ్ సార్ శాంతిప్రసాద్ గారు మీరు ఇది విని తీరాలి. నేను ఒప్పుకోను కూడా విని తీరాలి. ఎందుకంటే
పాయింట్ చేయాలి దగ్గర అలాగేనండి అలాగేనండి మీరు పాలిష్డ్ రైస్ రేషన్ బియ్యం నుంచి తీసుకున్నవి దాన్ని పాలిష్డ్ రైస్ ఎస్టాబ్లిష్ చేస్తే వాట్ ఈస్ రైట్ Till such time, it is not even right. How can you? ఓకే లక్ష్మణ్ No. లక్ష్మణ్ రెస్పాండ్ పర్మనెంట్ ఏంటి పేరు నాని అంశం సార్ పేరు దగ్గర గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఏమని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనా వినండి సార్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తర్వాత మరి మేడం గారికి జయసుధ గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. మీరు సహకరించని చెప్తా ఉన్నారు. ఇది కోర్టులో ఉన్న వ్యవహారం. దాన్ని ఏదైనా సరే న్యాయ పోరాటం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. పేరు నాని గారు ఖచ్చితంగా ఆయన వైపు అయితే ఎవరైనా కన్న పెట్టెల పైన ఒట్టేసి చెప్పరండి. నిజంగానే ఆయన అవినీతి పాయింట్ చెప్పండి, స్టాక్ పాయింట్ చెప్పండి. అది ఆయన ఒట్టేశారు జయసుధ మేడం గురించి చంద్రబాబు గారు చెప్పారు. ఈ సోదంతా మాకెందుకు? నేను ఆర్గ్యూ చేస్తుంది, ఆయన ఆర్గ్యూ చేస్తున్న పాయింట్ మీద కంటిన్యూ చేయండి సార్. ఒక్క నిమిషం సార్, ఏ సోదంతా టైం లేదు. నేను అన్నదేంటంటే సార్ ఈ రోజున 1,70,00,000 కట్టారన్నారు, ఇంకొక 1,70,00,000 కట్టాలన్నారు. దీనికి ఏంటనేది మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత మీరు చెప్పిందే ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాలా? మీరు ఆల్రెడీ శాంతి ప్రసాద్ గారితో వాగ్వాదం చేశారు. మనం